ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ప్రధాని మోదీ చేరుకునున్నారు. 1:35 విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్ నగర్కు వెళతారు. మధ్యాహ్నం 2:05 పాలమూరుకు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో ప్రధాని పాల్గొనున్నారు. అనంతరం బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. సభ తర్వాత తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అసమర్థ బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ పైన ప్రజలు అంతే విసిగిపోయారని మోదీ అన్నారు. రెండు పార్టీలకు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేదని ట్వీట్ చేశారు. మహబూబ్ నగర్లో 13,500 కోట్లకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ, రైల్వేతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి శంకుస్థాపన చేసేందుకు ఎదురు చూస్తున్నట్టు ప్రధాని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇక తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, పాలమూరు జిల్లాలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు కూడా శ్రీకారం చుట్టబోతున్నటువంటి బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున కూడా దానికి తగ్గట్టు ఏర్పాట్లు అనేది చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా నరేంద్ర మోడీ 2:05 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబ్నగర్ చేరుకుంటున్నారు. మహబూబ్నగర్ చేరుకున్నంత 2:15 నుంచి కూడా 2:50 వరకు కూడా 13,000 కోట్లతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేసే పని అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. అదేవిధంగా 3 గంటల నుంచి 4 గంటల వరకు పాలమూరు జిల్లా కేంద్ర సమీపంలో ఉన్నటువంటి అమితాపూర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ప్రజా గర్జన పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి ఈ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. 4:05 ఆయన నేరుగా మహబూబ్నగర్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గత వారం 10 రోజుల నుంచి కూడా ఏదైతే బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పెద్ద ఎత్తున ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. దాదాపు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా కార్యకర్తలతో పాటు ప్రజలను తరలించేందుకు అయితే కృషి చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 2 లక్షల మంది హాజరయ్యేందుకు కూడా అంతా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అమితాపూర్ వద్ద ఉన్నటువంటి 26 ఎకరాలలో కూడా ఈ యొక్క సభా ప్రాంగాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు సభను ఉద్దేశించి నరేంద్ర మోడీ పాల్గొని మాట్లాడబోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కూడా కాషామయం అయిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి జెండాలను కట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రధానంగా చూస్తే మాత్రం దాదాపు సభా ప్రాంగణం వద్ద కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రం వద్ద కూడా 3 భద్రత ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి రాకకు సంబంధించిన ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నా అక్కడ 144 సెక్షన్ విధించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎస్జీటీతో పాటు రాష్ట్ర పోలీసులు భారీ ఎత్తున కూడా ఇట్లా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 5 ఎస్పీలతో పాటు 8 మంది అదనపు ఎస్పీలు, 18 మంది డిఎస్పీలు, 50 మంది సీఏలతో పాటు 170 మంది ఎస్ఐలు, మొత్తంగా 1640 మంది కానిస్టేబుల్ యొక్క భారీ భద్రతను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే ప్రధాన రహదారి అయినటువంటి భూత్పూర్తో పాటు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి ఉన్నటువంటి ప్రధాన రహదారి మొత్తం బ్లాక్ చేసినట్టు పరిస్థితి ఉంది. ముఖ్యం ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఎటువంటి అంశాలైన సభలో మాట్లాడబోతున్నారు, ఇప్పటికే ప్రతిపక్షాలకు సంబంధించి ఆయన ఎటువంటి అస్త్రాలను విధించబోతున్నారు. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు సభలు సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే మరోసారి పాలమూరు జిల్లా కేంద్రం నుంచి కూడా బీజేపీ పార్టీ ప్రజా గర్జన సభ పేరుతో సభను ఏర్పాటు చేయడం ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టుగానే ప్రధానమంత్రి ప్రతిపక్షాలకు ఎటువంటి అస్త్రాలను విధించబోతున్నారు, రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఎటువంటి సహాయ సహకారాలు అందించి ఎటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సహాయం చేసింది, ఎటువంటి పనులు చేసిందని చెప్పి వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే హరిశంకర్, థ్యాంక్ యూ.